సో సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ మనకు అంజిరెడ్డి సారు చైర్మన్ సారు. సో సార్ వచ్చేసి మనకు గుంటూరు దగ్గర పల్నాడు సార్ది. 2015లో వెల్కమ్ సార్. 2015లో మన కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కంపెనీ ఏంటంటే ఒక 13 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. బెంగళూరు హైవే, ముంబై హైవే, శ్రీశైలం హైవే, వరంగల్ హైవే. ప్రజెంట్ మనకు బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే, వరంగల్ హైవేలో ప్రాజెక్ట్స్ రన్ అవుతుంది. సో మన దగ్గర ప్రజెంట్ ఒక 9 lakhsకి 1 ప్లాట్ నుండి 30 lakhs 1 ప్లాట్ వరకు ఉన్నాయి. వరంగల్ హైవేలో ఆలేరు దగ్గర అండ్ బెంగళూరు హైవే షాద్నగర్ అండ్ బూర్గుల, బాల్నగర్, రంగారెడ్డిగూడ అండ్ ముంబై హైవే పటన్ చెరువు నియర్ ఇంద్రేశం ఆ ఏరియాలో ప్రాజెక్ట్స్ మనం రన్ చేస్తున్నాం ప్రజెంట్. సో కంపెనీ వచ్చేసి కస్టమర్కి ఇచ్చినటువంటి బ్రోచర్ మీద ఇచ్చినటువంటి ప్రామిస్ని వితిన్ టైంలో ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రజెంట్ 2 తెలుగు స్టేట్స్లలో టాప్ 5లో ఉన్నటువంటి కంపెనీ సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్. ఏం సార్? సో ఈ కంపెనీ వచ్చేసి మనకి ఏంటంటే మన సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్లో మన టీం వచ్చేసి స్కైలైన్ టీం. సో కంపెనీలో చాలా రకాల టీంలు ఉన్నాయి, అందులో మన టీం వచ్చేసి స్కైలైన్ టీము. సో ప్రజెంట్ మన టీం పర్ఫార్మెన్స్ చాలా వెల్గా ఉందండి. ఇప్పుడు మార్చ్ ఏదైతే అయిపోయిందో టాప్ రిక్రూట్మెంట్లో మనం ఫస్ట్ వచ్చాము కంపెనీలో. మనలాంటి టీంలు కంపెనీలో ఒక 20 నుండి 25 టీమ్స్ ఉన్నాయి, అందులో టాప్ 1లో రావడం నాట్ ఏ జోక్. ఓకేనండి. సో టాప్ 1లో మనం వచ్చాము. తర్వాత సేల్స్ కలెక్షన్స్లో టాప్ 2లో వచ్చాము. కంపెనీ ఎలా ఎదుగుతుందో మనం కూడా మన టీం స్కైలైన్ టీం ఆ విధంగా ఎదుగుతుంది. సో మీరంతా పర్ఫార్మెన్స్ చేస్తే టాప్ 1లో మనం ఉంటాం, సేల్స్లో కానీ కలెక్షన్స్లో కానీ ఎవ్రీ దాంట్లో కూడా. సో ప్రతి ఒక్క బెనిఫిట్ కంపెనీలో జాయిన్ అయినామంటే ఐడీలు వేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, మనం పర్ఫార్మెన్స్ చేసి బెనిఫిట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా సార్? సార్ నేను 5 yearsలో ఫీల్డ్లో ఉన్నాను, ఫుల్ టైమ్గా 4.5 years అవుతుంది. నేను ఒక్కసారి ఏదైనా స్టార్ట్ చేస్తే వెనకడి చేసే పరిస్థితే ఉండదు. స్టార్ట్ చేస్తే వెనక్కి వెళ్ళను, అది ఎంతవరకు అయినా వెళ్ళి ఇది చేయాలి అనుకుంటే కంపల్సరీ నిద్ర పట్టదు, ఫస్ట్ కంపల్సరీ చేస్తాను. తెలుగు అందరికీ అర్థమవుతుంది కదా సార్? మేడం మీకు కూడా. సో స్కైలైన్ టీం సన్రైజ్లో వై ఇన్ రియల్ ఎస్టేట్లో ఎందుకు చేయాలి ఈ క్వశ్చను. దానికంటే ముందు సన్రైజ్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఐడి వేసుకున్నాము, ఐడి వచ్చింది, ఏమి బెనిఫిట్స్ ఉంటాయి. సో స్కైలైన్ టీంలో మనకు ఒక మంచి ట్రీట్ ఉంటుంది, ఫ్రెండ్లీ ట్రీట్ ఉంటుంది, ఒక ఫ్రెండ్గా, ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా ట్రీట్ ఉంటుందండి. వెల్కమ్ సన్రైజ్, వెల్కమ్ స్కైలైన్ టీమ్. థ్యాంక్ యూ. ఒకసారి క్లాప్స్ కొట్టండి స్కైలైన్ వచ్చినందుకు. సో మనది కంపెనీ ఛానల్ ఉంటుంది, సన్రైజ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. సో మన టీం తరఫున కూడా మన ఛానల్ ఉంటుంది అండ్ వెబ్సైట్ కూడా ఉంటుంది. మీరు హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫోన్లలో చూడవచ్చు. సో సన్రైజ్లో ఏంటంటే ఎవరైనా సరే బిజినెస్ చేయొచ్చు. ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఎవరైనా చేయొచ్చు, సన్రైజ్లో ఇంకా ఫ్రెండ్లీగా చేయొచ్చు. ఎవరు స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే ఈజీగా బిజినెస్ చేయొచ్చు. ఈజీగా ఎలా చేయాలి? రియల్ ఎస్టేట్లో ఈజీ అంటారు, కాకపోతే డబ్బులు ఈజీగా వస్తాయి, తొందరగా వస్తాయి అంటారు. అది ఎట్లా వస్తుంది అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక నేర్చుకుంటేనే అది సాధ్యమవుతుంది. జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఐడి వేయించుకోవడం ఇంపార్టెంట్ కాదు. బెనిఫిట్స్ ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో దట్ ఈస్ యువర్ సక్సెస్. అందరికంటే ఎక్కువ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళే సక్సెస్ అయినట్టు. అందరు బెనిఫిట్ తీసుకుంటారు, అది కాదు ఇంపార్టెంట్. నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి యువర్ ద ఫస్ట్ ర్యాంక్ అని అవార్డు తీసుకోవాలి, యువర్ సక్సెస్. దానికోసం మనం పనిచేద్దామండి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, పర్సనల్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకంటే జీతాలు ఉండవు, ఫస్ట్ ఎవరికి ఇక్కడ సాలరీస్ ఉండవు, మీకుండవు, నాకుండవు. ఇక్కడ చేసే ప్రతి డైరెక్టర్ కూడా ఏ టీమ్ డైరెక్టర్ కూడా సాలరీస్ ఉండవు. రియల్ ఎస్టేట్లో సాలరీస్ ఇవ్వకూడదు, సాలరీ తీసుకోకూడదు. నువ్వు సాలరీ తీసుకున్నావంటే యు ఆర్ ఫెయిల్. నా దగ్గరికి చాలామంది డైలీ వస్తూ ఉంటారు, 5-6 members. నేను ఎవరికి కూడా సాలరీస్ ఇవ్వను.
ఇవ్వడం కూడా ఎంకరేజ్ చేయను. ఎందుకంటే నా సీనియర్స్ నాకు నేర్పించారు. నాకు అది నేర్పించారు. నేను అది మీకు చెప్తున్నా. సో మనం కంపెనీలో ఉన్నటువంటి ప్రాపర్టీని, లీగల్గా ఉన్నటువంటి ప్రాపర్టీని, సేఫ్టీ సెక్యూరిటీతో ఉన్నటువంటి ప్రాపర్టీని ఈరోజు 10 లక్షలు పెట్టి, ఈరోజు 20 లక్షలు పెట్టి తీసుకున్న ప్రాపర్టీ అతనికి తరతరాలుగా వాళ్ళ యొక్క పిల్లలకు, వాళ్ళ యొక్క పిల్లల ఎడ్యుకేషన్కి, ఏదన్నా వాళ్ళ యొక్క సేఫ్టీ, లైఫ్ టైం అచీవ్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో వాళ్ళకు మనం ఇచ్చినటువంటి ప్రాపర్టీ మంచిగా ఇచ్చేటటువంటి వృత్తి ఇది. సో దీన్ని మనము ప్రొఫెషనల్గా ఫీల్ కావాలి. ఎప్పుడైతే నువ్వు ప్రొఫెషనల్గా ఈ ప్లాట్ఫామ్ని నువ్వు ఫీల్ అవుతావో నువ్వు సక్సెస్ అవుతావు. ఏదో వచ్చినాం కదా 10 లక్షల ప్లాట్ అమ్మేసి నాకు 1 లక్ష వచ్చింది ఇంకా చాలని చెప్పి ఏదో చెప్పేసి ఇచ్చే బిజినెస్ కాదు ఇది. నీవు నీ నమ్మకాన్ని, నీ కాన్ఫిడెంట్ని, నీవు ఇస్తున్నటువంటి ఆ ప్రాపర్టీ నిన్ను 10 సంవత్సరాలు గుర్తుంచుకుంటాడు కస్టమర్. అలాంటి ఫీల్డ్ ఇది. సో మిగతా వృత్తులు ఎట్లా ఉంటాయో రియల్ ఎస్టేట్ని కూడా ఆ విధంగా నువ్వు ఫీల్ అయితేనే బిజినెస్లో సక్సెస్ అవుతాము, లేకపోతే సక్సెస్ అవ్వము. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే నేను కూడా ఒక ప్రొఫెషన్ నుండి ఫీల్డ్లోకి వచ్చిన. అదే అంజిరెడ్డి సార్ కూడా ఆయన ఒక ప్రొఫెషన్ నుండి వృత్తిలోకి వచ్చాడు, చైర్మన్ గారు. సో నేను కాలేజ్ లెక్చరర్గా వేసేవాడిని. అక్కడ నుండి ఈ ఫీల్డ్లోకి వచ్చిన 5 years అయింది. మళ్ళీ నేను అక్కడ వెళ్ళలే ఇక. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ని నేను ప్రొఫెషనల్గా ఫీల్ అయినా. ఇది నా ప్రొఫెషన్, ఇందులో నేను సక్సెస్ అవ్వాలి. ఓకేనా? ఎలా సక్సెస్ అవ్వాలి, దాని గురించి ఏం చేయాలి ఫస్ట్ సార్? ఏం చేయాలి చెప్పండి? లెర్నింగ్ చేయాలి. ఏం చేయాలి సార్? లెర్నింగ్ చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతాము. ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ కంపెనీలో ఐడి నెంబర్ వేసుకున్నాక నాకు బెనిఫిట్ ఏమొస్తుంది, నాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, నేను ఏం చేయాలి, నేను ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, నేను ఏ కంపెనీలో చేయాలి, ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మనకు క్లారిటీ ఉండాలి. నేను సన్ రైజ్ ఇంఫ్రా ప్రాపర్టీస్ అనే కంపెనీ, నేను మనసా వాచా కర్మి పని చేయొచ్చా? ఫస్ట్ నువ్వు డౌట్ పడాలి. ఫస్ట్ యూ హ్యావ్ ఏ క్లియర్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆఫీసులు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి, పాత ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, కొత్త ఎన్ని ఉన్నాయి, లీగల్గా కరెక్ట్ ఉన్నాయా, డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా, లోన్స్ ఇస్తారా, లోన్స్ ఎలా వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, ఇంతవరకు ఎన్ని లోన్స్ ఇచ్చారు, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక ప్రాజెక్ట్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ప్లాట్ సైజెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని సేల్ అయినాయి, ప్లాట్ సైజెస్ ఏంటి, ఏ రూటుకు ఉంది, ఏ రేట్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంది. ప్రతి పిన్ టు పిన్ మనకు క్లారిటీ ఉంటేనే మనం బిజినెస్ చేస్తాం. ప్రతి పిన్ టు పిన్ కంపెనీ యొక్క లీగల్, సేఫ్టీ, సెక్యూరిటీ నీకు తెలిస్తే నువ్వు బిజినెస్ చేస్తావు. ప్లాట్ కొనాలన్నా, ప్లాట్ అమ్మాలన్నా మనం ఒక కస్టమర్గా మనం ఫీల్ అయితేనే మనం బిజినెస్ చేయాలి. సో నేను ఈ బిజినెస్కి రావడానికి ముందు ప్లాట్ కొన్నాను. ఆ ప్లాట్ ఒక లీగల్గా కరెక్ట్ లేని ప్లేస్లో కొని ఇబ్బందులు పడి మళ్ళీ దాన్ని సేల్ చేసి మళ్ళీ మంచి లొకేషన్లో కొన్నాను. మళ్ళీ బిజినెస్లోకి వచ్చినాక కూడా మళ్ళీ అదే లొకేషన్లో షాద్నగర్లో ప్లాట్లు కొన్నాను. సో ఒకటైతే వాస్తవము, రియల్ ఎస్టేట్ ప్రపంచంలో అద్భుతమైన ప్లాట్ఫామ్. నాకు ఈ 4.5 yearsలో తెలిసినటువంటి నాలెడ్జ్. ప్రపంచంలో డబ్బు సంపాదించుకోవడానికి లేదా మనం నలుగురికి వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మంచి ప్లాట్ఫామ్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే చూడండి సార్, ప్రపంచంలో ఏ రిచెస్ట్ పర్సన్ తీసుకున్నా కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ నుండి వచ్చిన వాళ్ళు. ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్, ఆడు రియల్ ఎస్టేటే బేసికల్లీ. మన రేవంత్ రెడ్డి ఉన్నాడు, రియల్ ఎస్టేటే. హైదరాబాద్లో రిచెస్ట్ పర్సన్స్ తీసుకోండి, ఎవరైనా సరే వాళ్ళు బేసికల్లీ రియల్ ఎస్టేటే ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర లింక్. అలాంటి వృత్తి రియల్ ఎస్టేట్. సో ఈ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుదామని మనం చాలా అనుకుంటాం. ఈరోజు సన్ రైజ్కి వెళ్తున్నా, ఫామ్ రాశాను, జాయిన్ అయ్యాను, ఐడి ఇచ్చిరు, ఇక నాకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది, నాకు 3 నెలలకైనా నాకు 1,00,000 రూపాయలు వస్తుంది. జన్మలో రాదు, కళ అంతే. డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ ఏం చేయలేదు సార్? లెర్నింగ్ చేయాలి, ఫస్ట్ నేర్చుకోవాలి, ప్రతిదీ ఒకటి తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఎవరికన్నా సజెషన్ చేయాలంటే నీకు తెలియాలి క్లారిటీ. మనకు క్లారిటీ ఉంటేనే మనం చెప్పాలి. నీకే కరెక్ట్ తెలియనప్పుడు నువ్వు చెప్తే నువ్వు మోసపోతావు, నేను నమ్ముకున్న ఆ పర్సన్ కూడా మోసపోతావు. ఏం సార్?
సో అట్లా మనం చేయకూడదు. క్లారిటీగా క్లియర్గా మన ఫ్యూచర్ పైన మన భవిష్యత్తు పైన మనకు ఒక క్లారిటీతోన పనిచేయాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాము. మనతో నమ్మి మనతో ఉన్నటువంటి కస్టమర్లు వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకేనా సార్? నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా సార్ ఈ ఫీల్డ్లో. ఎందుకంటే నేను నా కస్టమర్కు ఫస్ట్ ఇచ్చిన కస్టమర్ స్టిల్ ఇప్పటికి కూడా 4.5 ఇయర్స్ బ్యాక్ కొన్న కస్టమరు ఇప్పటికి కూడా యాజ్ ఎ మీరు ఎట్లా ఇంట్రెస్ట్తో వచ్చారో ఇప్పటికి అలానే నాకు ఎంకరేజ్ చేస్తారు. మంచి ప్లాట్ ఇప్పించావు, మళ్ళీ నేను ఒక 3 మంత్స్ అయినాక లేదా 6 మంత్స్ అయినాక మా రిలేటివ్ వాళ్ళు చూస్తున్నారు, ఒకసారి వచ్చి చెప్పు అని అంటారు. వై? బికాస్ ఎందుకంటారు సార్? ట్రస్ట్. వాళ్ళకి ఇచ్చిన కాన్ఫిడెంట్ని ఫుల్ఫిల్ చేయడం వల్లనే. వాళ్ళు కొన్న 5,000 ఈరోజు 15,000, ఈరోజు 12,000, 14,000, 20,000 అవ్వడం వల్లనే, వేరేదేమి. ఇలాంటి బిజినెస్ మనం చేయాలి. ఆ కాన్ఫిడెంటే నన్ను నిలబెట్టింది ఇప్పటివరకు. ఓకేనా సార్? అలాంటి బిజినెస్ మనం చేద్దామండి. ఓకేనా సార్? రెడీయా? సో సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ఒక్కసారి షాద్నగర్ డెవలప్మెంట్ వీడియో చూద్దామా సార్? షాద్నగర్ డెవలప్మెంట్. You are just late. 1 hour late. అడుగు